Good morning, everyone. దయచేసి అందరూ మీ కెమెరాస్ ఆఫ్ చేసుకోండి. See, we are starting the internship. Friends అంతా పక్క పక్కన ఉంటాం. Your dressing, that is not at all matters అండి. See, అందరూ అన్మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరూ కెమెరా ఆఫ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. Everyone, all the students are requested to off your cameras. Sai, please mute everyone. తను సార్ మ్యూట్ లో పెట్టాను సార్, మీరు అన్మ్యూట్ And చేసుకోండి. off all the cameras also. Accept us. Off all the cameras. అందరు కెమెరాస్ ఆఫ్ చేసుకోండి. జీ మధు, ఇషక్ నిమ్మక, రాజు సేవరు, మీరందరూ వీడియోస్ ఆఫ్ చేసుకోండి. సాంబయ్య, సర్వర్ మహేష్, ఎవ్రీవన్ ప్లీజ్ ఆఫ్ యువర్ కెమెరాస్. ఇషక్ నిమ్మక, మీ కెమెరా ఆఫ్ చేసుకోండి. రాజు సవారా, సాంబయ్య మీ కెమెరా ఆఫ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. Good morning, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఈ రోజు నుంచి డిజిటల్ మార్కెటింగ్ అండ్ టాలీ అలాంగ్ విత్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ గురించి మనం ఇంటర్న్షిప్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాము. సో మనం ఈ ఇంటర్న్షిప్ స్టార్ట్ చేయాలంటే బిఫోర్ దట్ వి రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు డూ ఫ్యూ పర్టికులర్ పాయింట్స్. దయచేసి అందరూ మీ దాన్ని మ్యూట్ చేసుకోండి. మీ మొబైల్స్ ని మ్యూట్ చేసుకోవాలి. ఆల్రెడీ మ్యూట్ లో ఉన్నారు. మీ కెమెరాస్ ఆఫ్ చేసుకోండి. ఎవ్రీవన్ ప్లీజ్ ఆఫ్ యువర్ కెమెరాస్. దెన్ అకార్డింగ్లీ వీ కెన్ స్టార్ట్ ద సెషన్. ఈ రోజు ఇంట్రడక్షన్ సెషన్ అండి. సో ఇప్పుడు నేను ఈ ఇంటర్న్షిప్ గురించి మీకు బ్రీఫ్ గా ఒక 5 minutes లో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మాత్రమే సర్టిఫికేట్ వస్తుంది. ఆ ప్రాపర్ గా సర్టిఫికేట్ రావాలి అంటే వాట్ ఆర్ ద పారామీటర్స్ అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 1, అటెండెన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎవ్రీడే మేము మీ కమ్యూనిటీస్ లో అటెండెన్స్ పంపిస్తాం. అటెండెన్స్ పంపించినప్పుడు మేము మీకు ఇచ్చిన టాస్క్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు టేక్ అన్ ఎగ్జాంపుల్, స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు ఇప్పుడు సెషన్ జరుగుతుంది కదా, మీరు అటెండ్ అయిన స్క్రీన్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ అప్డేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీ అటెండెన్స్ కూడా మార్క్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు అటెండెన్స్ అనేది మార్క్ అవుతుంది. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసేసరికి
మీరు ఖచ్చితంగా సెషన్స్ అనేది ప్రాపర్ గా విని టాస్క్ అన్ని అటెండ్ అయితే మాత్రమే మేము మిమ్మల్ని ఈ సెషన్ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేయబోతుంది. లెట్స్ కమింగ్ టు ద ఇంటర్న్షిప్. మేము ఈ ఇంటర్న్షిప్ లో భాగంగా మేమేదో ఒక్కటి మీకు నేర్పించేసేసి వదిలేద్దాం అనుకోవట్లేదు. సో వీఆర్ మెయిన్లీ టార్గెటింగ్ ఆన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంటర్న్షిప్ మీరు మీ జాబ్ ఏదైతే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, ఏదైతే జాబ్ కి మీరు అప్లై చేయబోతున్నారో వాటిల్లో ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే విధంగా మేము ఈ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మా సైడ్ నుంచి మేము ఇస్తున్న బెనిఫిట్ ఏంటి అంటే, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇంటర్న్షిప్ మీ అందరికీ కలిసి కాలేజ్ వైజ్ మేము వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఆ వాట్సాప్ గ్రూప్ లో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము మాకు మోర్ దాన్ 350 కంపెనీస్ తో అసోసియేషన్ ఉంది. ఆ కంపెనీస్ లో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఓపెనింగ్స్ ఉంటాయి, జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. వాటికి సంబంధించి మేము దాంట్లో రిక్వైర్మెంట్స్ పెడుతూ ఉంటాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ స్కిల్స్ తో దాన్ని మీరు అప్లై చేసి మీరు దాన్ని నేర్చుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ థింగ్, వీ హ్యావ్ అవర్ బెస్ట్ ట్రైనర్స్. చంద్రశేఖర్, సంధ్య అండ్ ఆల్సో సాయి కృష్ణ అండ్ డిఫరెంట్ ట్రైనర్స్ ఉంటారు. మేము దీంట్లో ఇంటర్న్షిప్ లో మీకు 3 డిఫరెంట్ కేటగిరీస్ అని మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. పాయింట్ నెంబర్ 1, మీకు అందరికి ఎక్కువ మంది బీకామ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు టాలీ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనకి వీ హ్యావ్ చంద్రశేఖర్ who work with Cambridge projects, who work with the Deloitte projects, who work with many of the international projects as well as the national projects. వాటిలో వర్క్ చేసిన మన ట్రైనర్ మనకు ఉన్నారు. ఆ ట్రైనర్ ద్వారా మీకు టాలీ అనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టాలీ మేము మీకు సంధ్య హూ ఇస్ ఏ ఇంపాక్ట్ ట్రైనర్, మన ఆంధ్రప్రదేశ్ లో షీ ఇస్ ఏ ఇంపాక్ట్ ట్రైనర్, తన ద్వారా మేము మీకు డిజిటల్ మార్కెటింగ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా మేము మీకు నేర్పించడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ మీకు సర్టిఫికేట్స్ కూడా వస్తాయి. సో ఐ హోప్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ యువర్ టైం. ఖచ్చితంగా మీరు ఏదైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే యూ కెన్ రీచ్ అవర్ మీ గ్రూప్ లో మెసేజ్ కానీ అలా చేయొచ్చు. సో అకార్డింగ్లీ యూ విల్ గెట్ ఆల్ ద క్లారిటీ. బట్ ప్రతి స్టూడెంట్ అలాట్మెంట్ చేసిన విధంగా మేము మీకు ఆల్రెడీ షెడ్యూల్ కూడా కమ్యూనికేట్ చేసాం. ఆ షెడ్యూల్ ఉన్న విధంగా మీరు సెషన్స్ అనేది ఎవ్రీ డే అటెండ్ అవ్వాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్. If you have any kind of doubts, మీరు డౌట్స్ కూడా అడగొచ్చు. చంద్రశేఖర్ will also be available. We have one of the best resource అన్నమాట. అతన్ని మేము మీకు దీనికి అలాట్ చేయడం జరిగింది. Over to you, Chandrasekhar. Sir, Tanu sir, 5 minutes sir. Students, they have some doubts sir, so that they're going to post in chat box. Just you can click for 5 minutes. Yes, okay. Let me open the chat box. So these students, మీకు ఏదైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే మీరు చాట్ విండోలో పెట్టండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. సాయి, నాట్ రిక్వైర్డ్ సాయి, సెషన్ స్టార్టింగ్ లో డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. not for sir. ఎక్స్ప్లెయిన్ చేస్తాం. No, they are expecting about internship certification. మాకు ఏ సర్టిఫికేషన్ వస్తుంది? Everything will be explained during the close of the session. సెషన్ కంప్లీట్ అయిపోయే టైంలో నేను మళ్ళీ లాగిన్ అవుతాను, అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ ఆల్రెడీ లేట్ టు స్టార్ట్ ద సెషన్ కాబట్టి లెట్స్ చంద్రశేఖర్ స్టార్ట్ ద సెషన్. ఇస్ దట్ క్లియర్ సాయి? ఓకే రైట్? సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మేము మీకు క్లారిటీ ఇస్తాము. సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు కాబట్టి క్విక్ నోట్ మేము మీకు చెప్తున్నామండి. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ మీకు వచ్చేటప్పుడు మేము మీకు ఒక ఫామ్ ఇస్తాము. మీకు డిజిటల్ మార్కెటింగ్ అని కావాలి, ఓన్లీ చాలా డిజిటల్ మార్కెటింగ్ టాలీ అని కావాలి అనుకుంటే సర్టిఫికేట్ లో డిజిటల్ మార్కెటింగ్ అండ్ టాలీ అని వస్తుంది. లేదు డిజిటల్ మార్కెటింగ్ టాలీ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కావాలి అంటే దాని ప్రకారమే ఇస్తాం. ఆర్ ఎల్స్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కావాలంటే కేవలం డిజిటల్ మార్కెటింగ్ మాత్రం ఇస్తాం. దాన్ని బేస్ చేసుకొని మీకు సర్టిఫికేట్ వస్తుంది. లాస్ట్ లో మీకు సర్టిఫికేట్ జనరేట్ చేసేటప్పుడు మేము మీ దగ్గర ఒక షీట్ తీసుకుంటాము. ఆ షీట్ లో మేము మీ దగ్గర క్లియర్ కట్ డీటెయిల్స్ కాస్తాము. సర్టిఫికేట్ లో ఏం నేమ్ కావాలి అని చెప్పేసి మీ నేమ్ తో పాటు ప్రోగ్రామ్ నేమ్ కూడా. సో బేస్డ్ ఆన్ దట్ మేము మీకు సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ రిగార్డింగ్ దట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సెషన్ మేము మీ కమ్యూనిటీలో అటెండెన్స్ లింక్ పెడతాము. ప్రతి ఒక్కళ్ళు అటెండెన్స్ మ్యాప్ చేయాలి. అటెండెన్స్ మ్యాప్ చేసామంటే మీరు అటెండ్ అయినా అటెండ్ అవ్వకపోయినా అటెండెన్స్ మ్యాప్ చేసినట్టు కాదు. వి విల్ ఆస్క్ యూ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ తో పాటు మీరు కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా అప్లోడ్ చేయాలి. టేక్ అన్ ఎగ్జాంపుల్, నేను సెషన్ చెప్తున్నాను, ఇప్పుడు టైం ఎంత 10:04 అయింది. 10:04 కి మీరు ఒక స్క్రీన్ షాట్ తీయాలి. ఆ స్క్రీన్ షాట్ కి మీరు రిలేటెడ్ ది దాంట్లో పెట్టవలసి వస్తుంది, బికాజ్ యూ విల్ షేర్ ఇన్ ద రికార్డింగ్ ఆల్సో కాబట్టి. ఓకే, ఓవర్ టు యూ చంద్రశేఖర్. Thank you, sir. Thank you so much for your valuable introduction. So, good morning, everybody. My name is Chandrasekhar. నేను మీకు ఈ సెషన్కి టాలీ ట్రైనర్ని. సో కమింగ్ టు మై సెల్ఫ్, అబౌట్ మై ఇంట్రడక్షన్ కనుక చూసుకుంటే, మీకు
టాలీ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేయండి. సో నాకు గ్రూప్లో యాడ్ అవ్వట్లేదు అని ఎవరో కాల్ చేశారు ఇప్పుడు. జస్ట్ సాయి కృష్ణ సార్ని ఒకసారి అడగండి, మీ వాట్సాప్ గ్రూప్లోనో లింక్లోనో యాడ్ చేయమని ఆ నెంబర్కి. నెక్స్ట్ అట్లాగే ఇంకొకటి ఏంటంటే, మనం ఇక్కడ కనిపించే టాపిక్స్ అన్నీ కూడా మీరు చాలా సీరియస్గా కనుక చేస్తే నీట్గా ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఉండడానికి 10 టాపిక్స్ ఉన్నప్పటికీ ఇంకా ఎక్కువ అందించడానికే నేను ట్రై చేస్తాను మీకు. మీరు బాగా బాగా ఇంట్రెస్టింగ్గా చదివితే టాలీ మీద మంచి మంచి ఫ్యూచర్ ఉంది, మంచి మంచి జాబ్స్ వస్తాయి, మంచి స్కిల్డ్. అలాగే టాలీ నేర్చుకోవడం అలవాటు అయితే మీకు ఇంకా ఇంకా సూపర్ సాఫ్ట్వేర్స్ లైక్ ఎస్ఏపి అని కానీ, తర్వాత ఇంకా ఇంకా మీరు అలాంటివి నేర్చుకుంటే ఇంకా ఎక్కువ ఫ్యూచర్ బాగుంటుంది. తక్కువ అంచనా వేయమాకండి, డిగ్రీ స్టూడెంట్ ఏమైనా చేయొచ్చు. డిగ్రీ స్టూడెంట్ నా ఫ్రెండ్ ఒక అతను ఈ ఎస్ఏపిలో నెలకి 20 లక్షలు సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్ ఉంది. ఒరాకిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ అనే కోర్సెస్ ఉన్నాయి. లైక్ ఈ టాలీ అలాంటి కోర్సులు అన్నిటికీ బేసిక్ అన్నమాట. మీరు ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు, మంచి లైఫ్ టైం ఆపర్చునిటీ. సో జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు మై ఇంట్రడక్షన్, మై నేమ్ ఈజ్ చంద్రశేఖర్. సో సో ఇక్కడ ఏంటంటే నేను ఏదో కొంచెం చదువుకున్నాను, లైక్ ఎంబీఏ ఫైనాన్స్, ఎంకామ్ చేశాను, అకౌంట్స్ అండ్ ఎంఎస్సి చేశాను, అండ్ ఐసి డబ్ల్యూఏ అంటారు కదా, అది అది చేశాను, అండ్ స్టార్టెడ్ అకౌంటెన్సీ ఇంటర్మీడియట్ చేశాను. సో మై కోర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. సో నా దగ్గర మీరు ఈ టాలీ కనుక పక్కాగా నీట్గా నేర్చుకుంటే చక్కటి ఫ్యూచర్ ఉంటుంది, చక్కగా మంచి ప్రొఫెషనల్ అవుతారు. అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే, లైక్ లిటరల్లీ సాఫ్ట్వేర్ సైడ్ అటు కెరియర్ అన్స్టేబుల్గా ఉంటుంది. మన ఈ ఫైనాన్స్ సైడ్ కానీ ఈ అకౌంట్స్ కానీ ఇట్లాంటివి నేర్చుకుంటే లైఫ్లో చాలా స్టేబుల్డ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది మీకు. సో జాగ్రత్తగా మీరు ఈ అకౌంట్స్ అనేవి నేర్చుకొని అండ్ ఈ టాలీ అనేది నేర్చుకుంటే ఒక మంచి కెరియర్ పాత్ తీసుకోగలుగుతారు మీ లైఫ్కి. సో జాగ్రత్తగా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ అట్లాగే మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇవాళ మనం టాలీ నేర్చుకోబోతున్నాం. టాలీలో ఇంట్రడక్షన్, లైక్ ఇంట్రడక్షన్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనకి టాలీలో మీకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎలా ఉంటుంది అని అంటే టాలీ కోర్సు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రోజు కూడా మీకు టాలీలో లాట్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే మీకు ఒక టాపిక్ రిలేటెడ్ తీసుకుంటే ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది, దాన్ని టాలీలో ఎలా చేయాలో. నెక్స్ట్ అట్లాగే దాని మీద మీకు నెక్స్ట్ డే మీకు ఖాళీ ఉంటుంది కదా, అసైన్మెంట్ ఇవ్వడం జరుగుద్ది. కంపల్సరీ సిస్టంలో మీరు ఈ అసైన్మెంట్స్ చేసుకుంటే బాగా వస్తుంది టాలీ. అలా ప్రతిదీ ఒకటి ఎక్స్ప్లెనేషను, ఒకటి అసైన్మెంట్ చొప్పున మీకు టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ 30 టాపిక్స్ కవర్ అవుతాయి మీరు చక్కగా చేసుకుంటే. నెక్స్ట్ అట్లాగే ఈ టాలీ కోర్సులో మనం లేటెస్ట్ వర్షన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇంకా బయట టెక్నాలజీ ఎలా ఉందంటే ERP 9 అనే దాంట్లోనే ఉన్నారు బుక్స్లో కూడా, బట్ మీ సిలబసెస్లో కూడా. ఇవాళ ఏంటంటే టాలీ ప్రైమ్ అని కొత్తగా ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. ఆ టాలీ ప్రైమ్లో కూడా మనం వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3, లేటెస్ట్ వర్షన్ 4 ఒక 20 days బ్యాక్ వచ్చింది. మనం వర్షన్ 4 మీదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సో దీనివల్ల మీరు ఫ్యూచర్ ప్రూఫ్గా ఉంటారనమాట. సో ఫ్యూచర్ ప్రూఫ్గా ఉన్నారు అని అంటే రేపొద్దున ఉన్న అప్డేట్స్ వచ్చిన GST రిలేటెడ్ అన్నీ కూడా కవర్ అవుతాయి టాలీలో. నెక్స్ట్ అట్లాగే మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే టాలీలో మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ది వచ్చేసి అకౌంట్స్, రెండోది ఇన్వెంటరీ, మూడోది టాక్సేషన్. GST ఎలా వేయాలి, బిల్స్ ఎలా వేయాలి, ఆ రిలేటెడ్ మొత్తం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అట్లాగే మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే మనం టాలీలో ఫస్ట్ టాపిక్ కింద ఇంట్రడక్షన్ గురించి చూసుకుంటాం. ఇంట్రడక్షన్లో కనుక చూస్తే
మాన్యువల్ అకౌంట్స్ ఇంట్రడక్షన్ చేస్తాం. సో మాన్యువల్ అకౌంట్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం అకౌంటింగ్ సైకిల్ గురించి నేర్చుకుంటాం. అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటి అని అంటే ఇట్స్ నథింగ్ బట్ వాట్ ఆర్ ద ప్రాసెస్ దట్ రెగ్యులర్లీ టేక్స్ ప్లేస్ ఇన్ అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూసుకుంటే అకౌంటింగ్ సైకిల్లో ఫస్ట్ ఏం నేర్చుకుంటాం నాన్న? మీకు ఎవరికైనా బీకామ్ స్టూడెంట్స్ కదా, సో ఫస్ట్ ఏం నేర్చుకుంటాము అకౌంటింగ్ సైకిల్లో అని అంటే అనలైజింగ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. దాని తర్వాత జర్నల్ ఎంట్రీస్. సో జర్నల్ ఎంట్రీస్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం నేర్చుకుంటాము? లెడ్జర్ పోస్టింగ్ నేర్చుకుంటాం యాన్యువల్ అకౌంట్స్లో. సో లెడ్జర్ పోస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏం నేర్చుకుంటాము? లెడ్జర్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ నేర్చుకుంటాం ఇన్ జనరల్గా అకౌంట్స్లో. నెక్స్ట్ అట్లాగే ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత మనకి ఏమొస్తుంది? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ అట్లాగే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిన తర్వాత లాస్ట్గా మనం బ్యాలెన్స్ షీట్ అనేది నేర్చుకుంటాం. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మాన్యువల్ అకౌంట్స్లో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇట్స్ ఎ ప్రాసెస్, రౌండ్ సర్కిల్. అందుకే దీన్ని అకౌంటింగ్ సైకిల్ అన్నాం. ఫస్ట్ జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో ఇదంతా కలుపుకుంటే ఈ సిలబస్ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సిలబస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్, ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అకౌంట్ సిలబస్ మనం సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే. నెక్స్ట్ అట్లాగే మనకి ఇది ఎందుకు చెప్తున్నాము అని అంటే ఒక్క జర్నల్ ఎంట్రీస్ మీకు వేయడం వస్తే టాలీలో మిగతా వర్క్ మొత్తం అదే చేసుకుంటుంది. ఈ లెడ్జర్ పోస్టింగ్ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ మీకు ఫైనల్ ఇయర్లో వస్తాయి. లైక్ రేషియో అనాలిసిస్ అని కానీ, నెక్స్ట్ అట్లాగే లాట్స్ ఆఫ్ థింగ్ లైక్ బ్యాంకింగ్, బీఆర్ఎస్ స్టేట్మెంట్, వాట్ ఎవర్ ద మీ బీకామ్ సిలబస్ ఏదో ఉంటుందో మొత్తం టాలీ చేసేస్తుంది ఒక్క జర్నల్ ఎంట్రీస్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు మనం ఇంట్రడక్షన్లో చెప్పాలి కాబట్టి లైక్ మోర్ ఓవర్ థియరీ ఉంటుంది టుడే అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాక్టికల్ ఉంటుంది. సో మనం కనుక చూసుకుంటే థియరీలో ఫస్ట్ మనకి ఇట్ జస్ట్ రివిజన్ టైప్ అనమాట. ఆల్రెడీ మీరు ఇవన్నీ ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చదివారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చదివారు. సో మనకి అకౌంట్స్లో అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది. ఆ అకౌంటింగ్ సైకిల్లో మనం జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ చూస్తాము. ఇది కాకుండా మనకి అకౌంటింగ్ టెర్మినాలజీస్ ఉంటాయి. బీకామ్ స్టూడెంట్సే కాబట్టి అందరికీ మీకు ఇవన్నీ వచ్చి ఆల్రెడీ. లైక్ క్యాపిటల్ అంటాము, ట్రాన్సాక్షన్ అంటాము. క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే క్యాష్తో చేసేది, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే క్రెడిట్ అప్పు తీసుకొని చేసేది. అలాగే అసెట్స్ అంటే ఆస్తి, లైబిలిటీస్ అంటే అప్పు, డ్రాయింగ్స్ అంటే సొంత వాడకాలు ఓనర్ నుంచి మనం, బ్యాడ్ డెబ్ట్స్ అంటే రాని బాకీలు అంటారు. పర్చేజెస్ అంటే ఏంటమ్మా? పర్చేజెస్ అంటే కొనుగోలు ఖాతా. అలాగే పర్చేజ్ రిటర్న్స్ అంటే కొనిన దాన్ని రిటర్న్ చేద్దాం. అలాగే సేల్స్ అంటే అమ్మడం, సేల్స్ రిటర్న్స్ అంటే అమ్మిన దాన్ని రిటర్న్ చేయడం. డెటార్స్ అంటే మనకి బాకీ ఉంటారు కదా, వాళ్ళని డెటార్స్ అంటారు. క్రెడిటార్ అంటే ఏంటి? మనకి ఎవరైతే అప్పిస్తారో వాళ్ళని క్రెడిటార్ అంటాం. అలాగే స్టాక్ అనేది ఒక టెర్మినాలజీ ఉంటుంది. స్టాక్ అంటే ఏంటి? నథింగ్ బట్ మన దగ్గర ఉండే దేంతో అయితే మనం బిజినెస్ చేస్తామో దాన్ని స్టాక్ అంటాము. అలాగే రెవెన్యూ, మనకు వచ్చే ఇన్కమ్ రెవెన్యూ అంటాము. నెక్స్ట్ అట్లాగే ఇంకా చెప్పుకుంటే కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్, మీరు ఇక్కడ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ ఉంటాయి. లైక్ సోల్ ప్రొప్రైటర్ అంటే ఈ బిజినెస్ ఒకడే చేస్తూ ఉంటాడు. పార్ట్నర్షిప్ చాలామంది కలిసి చేస్తారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2 పర్సన్స్తో స్టార్ట్ చేయొచ్చు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఒక 20 మందితో స్టార్ట్ చేయొచ్చు, లేదా 50 మంది అట్లా స్టార్ట్ చేయొచ్చు. అలాగే కార్పొరేషన్, ఎల్ఐసి కార్పొరేషన్ అట్లాగా సపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటుంది దీనికి. అలాగే ఎల్ఎల్పి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే ఒక్క మనిషే అప్పు బాధ్యత లేకుండా చేయొచ్చు. సో దీన్ని బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అని ఉంటుంది. సో గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒక సంస్థ ఎప్పుడూ కూడా రన్నింగ్లోనే ఉంటుంది, ఒక సంవత్సరం చేసి ఆగిపోద్ది అని కాకుండా
ఆ ఆ మైండ్ సెట్తో మనం అకౌంట్స్ చేస్తాం. అలాగే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అని ఉంటుంది. సో మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే మనం ఏం చేసినా దాన్ని డబ్బుతో కొలవగలిగేది మాత్రమే అకౌంట్స్లో రాస్తాం. అలాగే కాస్ట్ కాన్సెప్ట్ రాస్తాం. కాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మన బుక్స్లో ఏ రోజైతే కొన్నామో ఆ రోజు రేటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కొన్నాము ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, అప్పుడు ₹1,00,000 కొన్నాం. ఇవాళ బిల్డింగ్ రేట్ 50 లక్షలు ఉన్నప్పటికీ మన బుక్లో అది ₹1,00,000 లాగే కనబడుతుంది. అలాగే డ్యూల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి డెబిట్కి ఒక క్రెడిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ రియాక్షన్ అన్నట్టు ప్రతి డెబిట్కి మనకి ఒక క్రెడిట్ ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే మనం ఇంకా అబ్జర్వ్ చేస్తే, నా వాయిస్ వినబడుతుందా? నెక్స్ట్ అట్లాగే అక్రూవల్ కాన్సెప్ట్ అని ఉంటుంది. అక్రూవల్ అని అంటే ప్రతిదాన్ని ఇవ్వాల్సిన బాధ్యత వచ్చింది అని అంటారు. బీకామ్ వాళ్ళకి కరెక్ట్గా ఇవన్నీ తెలుస్తాయి. అలాగే మ్యాచింగ్ కాన్సెప్ట్. సో మ్యాచింగ్ కాన్సెప్ట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ని ఈ సంవత్సరంతోనే మ్యాచ్ చేయాలి, ఈ సంవత్సరం ఖర్చుతోనే మ్యాచ్ చేయాలి, అటు ఇటు చేయకూడదు. సో ఇవన్నీ ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు, ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ అంటే ఏంటి అని. సో జాగ్రత్తగా ఉండండి. అలాగే మనం మినిమం టాలీ చేయాలని అంటే మనకి బేసికల్గా డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటో తెలియాలి. డబుల్ ఎంట్రీ సిస్టంలో డెబిట్ క్రెడిట్ అంటే ఏంటో తెలియాలి. డెబిట్ క్రెడిట్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే రూల్ ఆఫ్ డెబిట్ క్రెడిట్ అంటాం కదా. సో రూల్ ఆఫ్ డెబిట్ క్రెడిట్స్ అనేవి కనుక మీకు తెలిస్తే సో కంపల్సరీ రావాలి. అవి రాకపోతే ఒకసారి రివైజ్ చేయండి. అది రాకుండా మనం ఎదరికి వెళ్ళలేము. మీరు ఇంటర్ పాస్ అయ్యారంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అది వచ్చే ఉంటుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారన్నా మీకు అది వచ్చే ఉంటుంది. సో రూల్ ఆఫ్ డెబిట్ క్రెడిట్ కనుక మనం చూసుకుంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ అంటాం దీన్నే. అలాగే అకౌంటింగ్ రూల్స్ అంటాము. అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. సో అలాగే ఇంకొకటి ఏం తెలుసుకోవాలంటే మనం టైప్స్ ఆఫ్ అకౌంట్స్. మనకి ఎన్ని టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయమ్మా? 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. సో 1 పర్సనల్ అకౌంట్, 2 రియల్ అకౌంట్, 3 నామినల్ అకౌంట్. దీన్నే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అంటాము. ఇప్పుడు అకౌంట్స్కి రూల్స్ కూడా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అకౌంట్స్కి రూల్స్ ఏంటి అని అంటే, పర్సనల్ అకౌంట్కి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, మీకు తెలిసి ఇది. రియల్ అకౌంట్కి కూడా డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్కి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేవి. ఇవి క్యాజువల్గా మనకు కావాల్సిన డీటెయిల్స్. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామని అనుకోండి, ఇదంతా బేసిక్. ఇది రాకుండా మీరు స్టార్ చాయిస్లో వదిలేశాను అని అంటే నేనేం చేయలేను. రియల్ టైంలో ఇది కంపల్సరీగా రావాలి. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి అని అంటే, ఎవరైతే బెనిఫిట్ తీసుకుంటున్నారో ఒక వ్యక్తికి సంబంధించి, 2 వ్యక్తుల మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే బెనిఫిట్ తీసుకునేవాడిని మనం ఏమంటామనంటే రిసీవర్ అంటాము. అలాగే డెబిట్ చేయాలి. అలాగే బెనిఫిట్ ఇచ్చేవాడిని గివర్ అంటాం. టాలీ ప్రైమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను థియరీ అయ్యాక. సో కంగారు పడమాకండి. నెక్స్ట్ అట్లాగే పర్సనల్ అకౌంట్ అయిపోయిన తర్వాత డెబిట్ ద రిసీవర్ అంటాము. మనకి ఎవరైతే బెనిఫిట్ ఇస్తున్నాడో వాడిని గివర్ అంటాము, వాడిని క్రెడిట్ చేయాలి. అలాగే రియల్ అకౌంట్ అంటే వాస్తవిక ఖాతా అంటాం. మనం వాస్తవంగా కంటికి కనిపించి ముట్టుకోగలిగిన ఆస్తుల్ని మనం వాస్తవిక ఖాతాలో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, నగదు కానీ, క్యాష్ కానీ, ఇవన్నీ కూడా రియల్ అకౌంట్లోకి వస్తాయి. సో దీనికి కూడా మనకి ఏంటంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ టు క్రెడిట్. సో వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ అంటే ఏంటంటే ఇక్కడ అర్థం, మనకి ఏదైతే ఆస్తి ఉందో ఆస్తిని కొంటున్నాం అనుకోండి, డెబిట్ చేయాలి. ఏదైతే ఆ ఆస్తి మన దగ్గర నుంచి బయటకు పోతుందో, మిషనరీ కానీ, బైక్ కానీ, అది క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ అట్లాగే నామినల్ అకౌంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలని అంటే, మన సంస్థ ఏదైనా రన్ చేస్తున్నాం అనుకో, ప్రతిదానికి ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చుల్లో ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అని ఉంటాయి. సో ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్లో మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే ఖర్చు ఉంటుందో లేదా నష్టాలు జరుగుతాయో అవన్నీ డెబిట్ చేస్తాం. ఏదైతే లాభం ఉంటుందో అది మనం
క్రెడిట్ చేస్తాం. లైక్ ఇన్కమ్ కానీ గెయిన్ కానీ క్రెడిట్ చేస్తాం. సో ఇది బేసిక్ ఫండమెంటల్ అన్నమాట. ఈ ఫండమెంటల్ రాకుండా మటుకు మీరు ఎదరికి వెళ్ళలేరు. మీకు కంపల్సరీ ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది చేస్తేనే, ఇది వస్తేనే మనం ముందుకి వెళ్ళగలం. దీన్ని బట్టి పట్టాలి ఈ రూల్ని. నెక్స్ట్ అట్లాగే పర్సనల్ అకౌంట్ ఒక పర్సన్కి సంబంధించి కానీ, ఆర్టిఫిషియల్ పర్సన్ కానీ, ఒక పర్సన్కి సంబంధించిన ఏదైనా సంస్థకు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ అకౌంట్, సిటీ బ్యాంక్, నవీన్ అండ్ సాగర్, ఇట్లాంటి అకౌంట్లు మనం చూసుకుంటాం. అలాగే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అనేది దానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ అట్లాగే మనకు ఇంకోటి ఏంటంటే ఇంకొక అకౌంట్ ఏమైనా ఉంది అని అంటే దాని పేరు రియల్ అకౌంట్. రియల్ అకౌంట్లో 2 రకాల అకౌంట్స్ ఉంటాయి. ఒకటి టాంజిబుల్ రియల్ అకౌంట్, ఇంకొకటి ఇంటాంజిబుల్ రియల్ అకౌంట్. అంటే కంటికి కనిపించే అకౌంట్, కంటికి కనబడిన రియల్ అకౌంట్స్ కూడా ఉంటాయి. లైక్ గుడ్ విల్, ట్రేడ్ మార్క్, పేటెంట్స్. వీటికి ఎగ్జాంపుల్ ల్యాండ్, బిల్డింగ్ ఎక్సెట్రా. అలాగే గోల్డెన్ రూల్స్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన రూల్స్. నెక్స్ట్ అట్లాగే ఇంకొకటి ఏంటమ్మా నేను చెప్పింది, నామినల్ అకౌంట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్. దీనికి ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి మనకి? రెంట్ కానీ, శాలరీ కానీ, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ కానీ, డిస్కౌంట్ కానీ, ఇవన్నీ కూడా మనం గోల్డెన్ రూల్ ఆఫ్ నామినల్ అకౌంట్స్ కింద తీసుకొని దాటికి అప్లై చేయాలి. అలాగే సో నెక్స్ట్ వచ్చేసి జర్నల్. సో జర్నల్ ఎంట్రీస్ మీకు వచ్చు అనుకుంటున్నాను నేను. జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక చోట మనం ఎక్కడైనా గూడ్స్ పర్చేస్ చేసామని అనుకోండి, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ యురేకా ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ 60,000 అని అంటే దీని ట్రాన్సాక్షన్ ప్రకారం ఇందులో 2 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి పర్చేజెస్, ఇంకొకటి యురేకా ఎంటర్ప్రైజెస్. సో ఇక్కడ పర్చేజెస్ అనేది మనం జర్నల్ ఫార్మాట్ ఉంటుంది. డేటు, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్, క్రెడిట్ అని మీకు గుర్తు చేస్తున్నాను అంతే. ఆల్రెడీ మీకు ఇవన్నీ వచ్చు, మీరు పాస్ అయ్యారు. సో ఇక్కడ ఏమైంది? పర్చేస్ అకౌంట్ డెటార్ టు యురేకా ఎంటర్ప్రైజెస్ అకౌంట్ అని ఇట్లా రాసుకుంటాం మనం మాన్యువల్ అకౌంట్స్లో. సో మాన్యువల్ అకౌంట్స్ తెలిస్తే టాలీ ఎంత ఈజీయో అర్థమై టాలీ విలువ తెలుస్తుందని ఇంట్రడక్షన్లో మాన్యువల్ అకౌంట్స్ చెప్పడం జరుగుతుంది మీకు. సో పర్చేజెస్ అకౌంట్ ఇక్కడ తీసుకుంటాము. తర్వాత ఇక్కడ యురేకా ఎంటర్ప్రైజెస్ అనేది క్రెడిట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి? ఇక్కడ బెనిఫిట్ గివర్ వితను పర్సనల్ అకౌంట్ క్రింద ఇక్కడ క్రెడిట్ చేసాము. అలాగే ఇక్కడ ఇది రియల్ అకౌంట్, పర్చేస్ స్టాక్ వస్తుంది కాబట్టి డెబిట్ చేసాము. సో అలాగే కింద ఈ బీయింగ్ అండ్ నెరేషన్ రాస్తాము. నెరేషన్ ఇక్కడే కాదు, టాలీలో కూడా ఉంటుంది. కంపల్సరీ నెరేషన్ని ఎప్పుడు కూడా మర్చిపోమాకండి. ఏం కాదు నాన్న, బిఏ అయినా సరే మీకు ఇది జస్ట్ థియరీ అంతే. టాలీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు బిఏ అన్నా సరే మీరు ఏం చేయాలనంటే సింపుల్గా నేను ఇందాక చెప్పాను కదా, లైక్ ఇది ఉంది చూసారా, టైప్స్ ఆఫ్ అకౌంట్. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకో. ఇది ఇప్పుడు ఇదొక్కటి బట్టి చాలు నాకు టాలీ నేర్చుకోవడానికి. ఇదొక్కటి బట్టి పడితే చాలు. మిగతాదంతా వీ కెన్ మేనేజ్ ఇన్ టాలీ, చాలా ఈజీ. నెక్స్ట్ అట్లాగే ఆ రూల్స్ రావాలి నీకు. నెక్స్ట్ అట్లాగే మనం ఇంకా ఏంటంటే, సో ఎవరైతే బీకామ్ కాని వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి లెక్కలో, జర్నల్ ఎంట్రీస్. సో వాళ్ళ కోసం ఒక 5 minutes జర్నల్ ఎంట్రీ అనేది చెప్తున్నాను. సో జర్నల్ ఎంట్రీస్ ఒక లెక్క చూసాం. ఇట్లాగా డేట్స్ వచ్చాయి, ఇది సమ్ము, ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఏప్రిల్ 2020లో. సో దానికి సంబంధించి ఎంట్రీస్ రాయాలి మనం ఇప్పుడు. సో నాన్ బీకామ్ వాళ్ళు కనుక ఒకసారి చూస్తే, బిఏ వాళ్ళు ఇక్కడ మనకి ఓనర్ ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ ఆఫ్ 6 lakhs బై బ్యాంక్ అని ఇక్కడ రాసాం. సో ఇక్కడ రెండు జరుగుతున్నాయి. ఒకటి ఓనరు, రెండోది డబ్బు. ఇక్కడ మనం ఎవరంటే కంపెనీ వేరు, ఓనర్ వేరు.
నువ్వెవరు, ఏ పాత్ర పోషిస్తావు అని అంటే నువ్వు కంపెనీ కింద పనిచేస్తున్న వర్కర్వి. నువ్వు కంపెనీ కింద పనిచేసే వర్కర్వి. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వర్కర్ నువ్వేం చేస్తావనంటే, ఇప్పుడు స్క్రీన్ కనబడుతుందమ్మా, చాట్లో చాట్ చేయండి. ఎవరో హాఫ్ కనబడుతుంది స్క్రీన్ అన్నారు కాబట్టి పెద్దగా చేశాను. ఓకే, సో మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు కంపెనీ వేరు, ఓనర్ వేరు. సో కంపెనీ వేరు, ఓనర్ వేరు కాబట్టి మనం కనుక అబ్జర్వ్ చేస్తే కంపెనీకి సంబంధించి సో కనిపించట్లేదు స్క్రీన్ అంటున్నారు కాబట్టి విడిగా నేనే ఒక లెక్క ఇచ్చి చెప్తాను మీకు. సో లెక్క స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలనంటే ఇక్కడ సమ్ వాట్ పేర్లు ఉన్నాయి. వెంకటేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఒక 50,000 పెట్టి వెంకటేష్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 10,000, సోల్డ్ గూడ్స్ వర్త్ 20,000, paid salary 5,000, rent paid 1,000, commission received 2,000. సో ఇదొక చిన్న సమ్ అన్నమాట. సో నాన్ బీకామ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా భయపడమాకండి, బిఏ వాళ్ళు నేను చెప్తున్నాను. సో ఇదొక చిన్న సమ్ము. ఈ సమ్ముకు సంబంధించి మనం జర్నల్ ఎంట్రీస్ వేసుకుంటాం. జర్నల్ ఎంట్రీస్ ఫార్మాట్ మీకు చూపించా కాబట్టి జస్ట్ ఎంట్రీస్ చెప్తాను నేను. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే వెంకటేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అంటే ఇక్కడ ఓనర్ కంపెనీకి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఇచ్చేవాడిని క్రెడిట్ చేయాలి. అలాగే కంపెనీకి ఏమొస్తుంది, క్యాష్ 50,000 వస్తుంది. కాబట్టి మనం క్యాష్ అకౌంట్ డెటార్ టు ఏం చెప్తాం అక్కడ, వెంకటేష్ క్యాపిటల్ అకౌంట్ అని ఎంట్రీ రాస్తాం. సార్ ఇది ఎలా రాశారు సార్ అని అంటే మీరు ఫ్లోలో మీకు వస్తూ ఉంటుంది ఇది రాయడం. జర్నల్ ఎంట్రీస్ ఇందాక రూల్ ఆఫ్ డెబిట్ క్రెడిట్ చెప్పా కదా. సో దానికి సంబంధించి నెక్స్ట్ అలాగే క్యాష్ అకౌంట్ డెటార్లో మనం అబ్జర్వ్ చేస్తే ఎంత వేయాలి, 50,000 అమౌంట్. నెక్స్ట్ అట్లాగే వెంకటేష్కి సంబంధించి 50,000 అమౌంట్ వేస్తాం. ఇట్లా లెఫ్ట్ సైడ్ డెబిట్, రైట్ సైడ్ది క్రెడిట్. అలాగే దీనికి ఒక జర్నల్ నోటేషన్ ఉంటుంది, బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. సో ఇట్లాంటిది ఒకటి చిన్నది వస్తుంది. సో నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ ఎంట్రీ, ఈ ఎంట్రీ అయిపోయింది. సో నెక్స్ట్ ఎంట్రీ ఉంది, పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 10,000. సో 10,000 వర్త్ గూడ్స్ పర్చేస్ చేసాం మనం. సో 10,000 వర్త్ గుడ్ పర్చేస్ చేసినప్పుడు
ఎంట్రీ ఏమొస్తుంది? ఎనీవన్ ఎవరైనా టైప్ చేయగలరా చాట్ బాక్స్లో? బికమ్ బ్యాచ్. సో పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 10,000 అన్నప్పుడు మనం సింపుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి స్టాక్ వస్తుంది, క్యాష్ బయటికి పోతుంది. కాబట్టి పర్చేజెస్ అకౌంట్ 3 ఒక్కలు పెట్టి డెబిట్ రాసి 10,000 అనేది ఎంట్రీ వేయాలి. అలాగే ఇక్కడ కొంచెం ఒక ఇండెంట్ స్పేస్ ఇచ్చి మనకి కొన్నప్పుడు ఏం పోద్ది బయటికి? క్యాష్ పోద్ది. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం వాట్ గోస్ అవుట్? వెరీ గుడ్. పర్చేజ్ అకౌంట్, వెరీ గుడ్. పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, వెరీ గుడ్. సో పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని మనం ఇక్కడ రాస్తున్నాం 10,000. నెక్స్ట్ అట్లాగే బీయింగ్ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. అలాగే మీకు బాగా వచ్చు, క్వశ్చన్కి ముందల బీయింగ్ పెట్టేసి రాసేస్తారు ఉన్న క్వశ్చన్నే. సో అట్లా నెరేషన్ రాసుకోండి. నెక్స్ట్ అలాగే పెయిడ్ శాలరీ అని ఉంది. పెయిడ్ శాలరీకి ఎంట్రీ ఏంటి? చాట్ బాక్స్లో చాట్ చేయండి, మెసేజ్ పెట్టండి. సో పెయిడ్ శాలరీకి ఎంట్రీ ఏముంటుంది? శాలరీ అనేది ఖర్చు, నామినల్ అకౌంట్ ప్రకారం ఖర్చులన్నీ డెబిట్ చేయాలి. కాబట్టి శాలరీ అకౌంట్ డెటార్, శాలరీ అకౌంట్ డెటార్ 5,000 టు శాలరీ అకౌంట్ డెటార్ 5,000 టు ఏం పోద్ది? శాలరీలో మనకి క్యాష్ పోతుంది. సో క్యాష్ పోతుంది కాబట్టి 5,000 మనం ఇక్కడ వేస్తున్నాం. నెక్స్ట్ అట్లాగే శాలరీ టు క్యాష్ శివ, నరేష్, వెరీ గుడ్. సల్మా, శెట్టి విజయ్, విజయలక్ష్మి, జ్యోతి, షేక్ నర్సింగ్, వెరీ గుడ్. అందరూ కరెక్ట్గా ఎంట్రీ చెప్పారు. నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ ఉంది, రెంట్ పెయిడ్ 10,000. రెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఖర్చు. కాబట్టి రెంట్ పెయిడ్ ఎంట్రీ ఏంటి? రెంట్ అకౌంట్ డెటార్ అని రాసుకుంటాం. రెంట్ అనేది ఖర్చు కాబట్టి అది డెబిట్ చేసుకుంటాం. రెంట్ని 1,000 అమౌంట్ అనేది ఇక్కడ పెడతాం. రెంట్ అనేది ఖర్చు డెబిట్ చేసాం. రెంట్ కట్టేటప్పుడు ఏం పోతుంది మనకి? బయటికి క్యాష్ పోతుంది. కాబట్టి ఇక్కడ క్యాష్ అకౌంట్ అని రాసాము 1,000. నెక్స్ట్ అట్లాగే రెంట్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ రాశారు, వెరీ గుడ్. రోహిణి, శివ, సల్మా, గిరిప్రసాద్, నాగార్జున, వెంకట్, గంగాధర్. ఓకే, వెరీ గుడ్. గూడ్స్ సోల్డ్ 20,000 చెప్పలేదా నేను? డైరెక్ట్గా రెంట్కి వెళ్ళిపోయానా? ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ ఇంకొక ఎంట్రీ చూడండి, సోల్డ్ గూడ్స్ వర్త్ 20,000. మనం ఇక్కడ 20,000 వర్త్ గూడ్స్ అనేవి అమ్మాము. సో మనం అమ్మామని అనుకోండి, సరుకు మన దగ్గర నుంచి ఏమొస్తుంది? మనకి డబ్బులు వస్తాయి. సో వాట్ కమ్స్ ఇన్? డెబిట్ అనమాట. డెబిట్ చేసుకోవాలి. ఆ డబ్బుల్ని మనం డెబిట్ చేయాలి కాబట్టి డబ్బులు వస్తాయి. క్యాష్ అకౌంట్ డెటార్ ఎంత? 20,000 టు అమ్మకాన్ని ఏమంటాం? సేల్స్ అకౌంట్ అని చెప్పేసి రాస్తాం. 20,000 బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అని నెరేషన్ రాసుకుంటాం. ఓకే, క్యాష్ అకౌంట్ టు సేల్స్, క్యాష్ అకౌంట్ టు సేల్స్, క్యాష్ అకౌంట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ అట్లాగే ఇంకొకటి ఏంటమ్మా ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది? కమిషన్ రిసీవ్డ్. సో కమిషన్ రిసీవ్డ్ అంటే ఏంటి? కమిషన్ అనేది ఒక ఇన్కమ్. మనకి బిజినెస్లో ఏదో పని చేసాం, కమిషన్ వచ్చింది. సో ఈ కమిషన్ రిసీవ్డ్ అనేది కనుక మనం తీసుకుంటే అది ఇన్కమ్. అలాగే కమిషన్ వస్తే మనకి ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. సో క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్
ఈ అమౌంట్ ఎంత? 2000. 2000 టు కమిషన్ అకౌంట్. 2000 ఎంట్రీ చేసుకుంటాం. సో ఇట్లాగా మనకి రూల్ ఆఫ్ డెబిట్ క్రెడిట్ ఇందాక నేను చెప్పాను కదా, క్యాష్ అకౌంట్, క్రెడిట్ అకౌంట్, ఇవి గనక మీరు ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, ఈజీగా ఆ రూల్ ఆఫ్ డెబిట్ క్రెడిట్ కనుక చూసుకుంటే ఈజీగా మీకు మీకు ఏది కావాలంటే అది అకౌంట్స్ చేయడం, రాయడం అన్నీ వచ్చేస్తాయి. సో ఓకే, నెక్స్ట్ చాట్ బాక్స్లో ఏం పెట్టారు? కమిషన్ అకౌంట్, క్యాష్, కమిషన్, క్యాష్, క్యాష్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఇట్లా ఇంటరాక్టివ్గా ఉంటే నేను ఇంకా బాగా మంచి మంచి ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చి చెప్తాను. సో ఎవరైనా సరే బిఏ స్టూడెంట్స్ అలా ఉన్నారనుకోండి, ఊరికనే ఇది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ సమ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకోసం దగ్గరికి పెడుతున్నా. స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి. రూల్ ఆఫ్ డెబిట్ క్రెడిట్ దగ్గర పెట్టుకొని, రూల్ ఆఫ్ డెబిట్ క్రెడిట్ సార్ వెళ్ళిపోయింది సార్ అని అనుకుంటే నెట్లో కొడితే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ అని ఆ అకౌంట్స్ వచ్చేస్తాయి. సో మొత్తం క్వశ్చన్, దానికి సంబంధించిన ఆన్సర్ మొత్తం పేజ్ మీద వచ్చేటట్టు నేను పెట్టాను. మీకు ఎవరైనా నాన్ బీకామ్ స్టూడెంట్స్ ఉంటే ఒకసారి ఫోటో తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే సింపుల్గా ఇది బేసిక్స్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ. సో జర్నల్ ఎంట్రీ మనం చేసాం. సో జర్నల్ ఎంట్రీ సమరీ ఏం పెట్టను, మీరు రన్నింగ్ నోట్స్ లాగా ఏమన్నా పెట్టుకుంటే పక్కన పెట్టుకొని రాసుకోండి. ఓకే, ఏఐ సమరీ అనేదో రికార్డ్ అవుతుంది, వస్తే రావచ్చు మీకు, కానీ అది అంత బాగోదు. ఏఐ ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు, కాబట్టి నోట్స్ పెట్టుకొని రాసుకోండి. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ అట్లాగే మనకి ఇంకొకటి ఏంటంటే ఇట్లాగా జర్నల్ ఎంట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అలాగే లెడ్జరు, ఎస్ రాసుకోండి బీయింగ్ మీరు. నెక్స్ట్ అట్లాగే బీయింగ్ రాయలే, నేను నెరేషన్స్ ఏం రాయలేదు, మీరు రాసుకోండి. క్వశ్చన్ ముందర బీయింగ్ పెట్టి క్వశ్చన్నే మళ్ళీ రాయండి, సరిపోతుంది నెరేషన్లో. నెక్స్ట్ అట్లాగే మీరు ఇంకా కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా చెప్పుకుంటా వెళ్తే జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్సు, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇట్లా రకరకాలుగా చెప్పాలి. బట్ ఇక్కడ వరకు వస్తే మీకు పర్ఫెక్ట్గా చాలు, మిగతావన్నీ టాలీ చేసుకుంటుంది ఆటోమేటిక్గా, మనం ఏమీ చేయక్కర్లేదు. సో కాన్సెప్చువల్ క్లారిటీ కావాలని అంటే ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్ళామని అంటే మీకు తలకాయ పోటు స్టార్ట్ అయింది. సో అందుకనే నార్మల్గా ఇక్కడితో ఇది ఒక్క నిమిషం పక్కన పెట్టి నేను ఇప్పుడు టాలీ గురించి చెప్తాను మీకు. సో టాలీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే టాలీలో మీకు నెక్స్ట్ క్లాస్ నుంచి టాలీ స్టార్ట్ చేస్తాను. బట్ ఈ క్లాస్లో టాలీ ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్ని కూడా మీరు తెలుసుకోండి. సో ఆల్రెడీ నాకు టాలీ ఉంది సిస్టంలో, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో నేను మీకోసం అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను టాలీని. సో యాజ్ ఫ్రెష్, ఇంతవరకు మీ సిస్టంలో టాలీ లేకపోతే ఇన్ కేస్ ఎక్కించుకోవాలనుకుంటే మీరు ఎలా ఎక్కించుకుంటారు ఏంటి, ఇవన్నీ మీకు అర్థం కావాలి కదా. సో దానికోసం నేను టాలీ ప్రైమ్ అని ఉంది నా సిస్టంలో, అన్ఇన్స్టాల్ చేసేస్తున్నా పూర్తిగా. మొబైల్లో రాదమ్మా టాలీ, కంప్యూటర్లోనే. ఓకే, సో ఇప్పుడు మీరేం చేయాలనంటే టాలీ రిలేటెడ్
అన్ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్. కొన్ని ఫైల్స్ ఉన్నాయి, ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఏమన్నా చేయమంటారా అది ఇది అని అడుగుతుంది, బట్ ఏమీ లేదు. సో మీరు ఏం చేయాలనంటే సెటప్ని క్విట్ చేశాను నేను. ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను నెట్ ఓపెన్ చేశా. నెట్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నేను ఇక్కడ టాలీ అని క్లిక్ చేశా. సో టాలీ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది, టాలీ ప్రైమ్ అని క్లిక్ చేశా. సో టాలీ ప్రైమ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టాలీ ప్రైమ్ 4.0 అని ఇట్లా టాలీ సొల్యూషన్స్ వాళ్ళది వెబ్సైట్లో వచ్చింది అనమాట. సో టాలీ సొల్యూషన్స్ వెబ్సైట్లో మనకి ఇక్కడ టాలీ ప్రైమ్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయాలి. టాలీ ప్రైమ్ 4.0 అని క్లిక్ చేయగానే మనకి ఇట్లా చూపించుద్ది, టేక్ ఏ ఫ్రీ ట్రయల్, ప్రోడక్ట్ టూరు. అవి కాదు మనం చూడాల్సింది, మనం ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ బటన్ చూడాలి. ఈ డౌన్లోడ్ బటన్ మీద డౌన్లోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఫుల్గా కనిపించట్లేదు అని అంటే ఫోన్ ఏమైనా నిలువుగా పెట్టారేమో, అర్థం చెప్పండి. సో మన స్క్రీన్ షేరింగ్ ఫుల్గానే వస్తుంది. ఓకే, నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే జూమ్ అవుట్ అంటే చేయండి అమ్మా, మీకు స్క్రీన్ ఫుల్గా కనబడకపోతే. సో ఇక్కడ మనకి చూడండి డౌన్లోడ్లో టాలీ ప్రైమ్ 4.0 ఎడిట్ లాగ్ అని ఉంది. సో ఈ రెండిట్లో మనకి టాలీ ప్రైమ్ రిలీజ్ 4.0 మీద క్లిక్ చేయాలి. మినిమం విండోస్ 7 64 బిట్ ఉండాలి ఇది రన్ అవ్వాలనంటే మీ కంప్యూటర్లో. ఇప్పుడు నాది 10, ఇప్పుడు 11 కూడా వచ్చింది. సో రకరకాలు రకరకాలు ఇదొకటి టాలీ ఇన్స్టలేషన్ ప్రాసెస్ చెప్పేసి నేను తర్వాత క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో జస్ట్ సింపుల్గా చూడండి, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డౌన్లోడ్ అని వస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది టాలీ సెటప్. సో టాలీ సెటప్ కనుక క్లిక్ చేస్తే మనం ఇలా మనకు ఒక ఆప్షన్ వస్తుంది. ఆ డౌన్లోడ్ అయింది ఓపెన్ చేసి ఇక్కడ ఎస్ నొక్కాలి. ఎస్ నొక్కితే 3 ఆప్షన్స్ వస్తాయి, ఇన్స్టాలా, కాన్ఫిగరా, మోరా అని. సో ఇన్స్టాల్ నొక్కుతాం. ఇన్స్టాల్ నొక్కితే టాలీ ఏం జరుగుద్ది అంటే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత స్టార్ట్ టాలీ ప్రైమ్ అని నొక్కితే అలో యాక్సెస్, యాక్సెప్ట్. సో ఇట్లాగా మనకి 3 రకాలుగా అడుగుతుంది. సో 3 రకాలుగా 4 రకాలుగా అడిగినప్పుడు మనం యూజ్ లైసెన్స్, రీయాక్టివేట్ లైసెన్స్, యాక్టివేట్ లైసెన్స్ అని ఇట్లా ఉంటాయి కదా, వీటిని ఏమి టచ్ చేయకూడదు. ఎందుకనంటే మనం ఎడ్యుకేషన్ మోడ్లో ఉన్నాం. ఎడ్యుకేషన్ మోడ్కి ఫ్రీ ఉంటుంది టాలీ. మిగతా ఎడ్యుకేషన్ మోడ్ కాకుండా మీరు రియల్ లైఫ్లో జాబ్లో కనుక యూజ్ చేయాలనుకుంటే టాలీని మనం ఏం చేయాలనంటే యాక్టివేట్ న్యూ లైసెన్స్ అని ఇట్లా క్లిక్ చేసుకొని వెళ్ళాలి. బట్ పెయిడ్ ఉంటుంది అది. 21,000 టాలీ లైసెన్స్ కావాలనంటే అది మీరు కొనక్కర్లా. రేపు పొద్దున్న మీరు జాబ్లో జాయిన్ అయ్యాక ఆ కంపెనీ వాళ్ళు కొంటారు. బట్ మీకు ఇప్పుడు వాడుకోవడానికి కావాలి కాబట్టి ఇక్కడ మనం ట్రై ఇట్ ఫర్ ఫ్రీ అని యూజ్ చేస్తాం. ఓకే, వినబడుతుందా నా వాయిస్?
చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వినబడుతుందా నా వాయిస్? ఎస్. ఓకే. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టాలీ వర్షన్. సో ఇట్లా మనం టాలీని యాక్టివేట్ చేసుకుంటాం. సో ఇవాళ మీ టాస్క్ ఏంటంటే టాలీని ఇన్స్టాల్ చేయడం. ఒక టాస్క్ టాలీని మీ సిస్టమ్స్లోకి ఇన్స్టాల్ చేయడం. సో ఇది ఒకళ్ళనే కాదు కదా. ఇప్పుడు మీరు టాలీ ప్రాక్టీస్ చేయాలని అంటే సమ్ ఎంత, ఒక 10 నిమిషాలు, పావు గంట పట్టుద్ది అంతే. సో ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి. సార్ నా దగ్గర సిస్టమ్ లేదు అని అనకుండా, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా విని చేసుకోండి. నెక్స్ట్ అట్లాగే హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ అట్లాగే మనకి రెగ్యులర్ క్లాస్ టైమింగ్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆల్ 9:30 to 11 సోమవారం అండ్ బుధవారం, గురువారం కాదు, సోమవారం బుధవారం. ఈ షెడ్యూల్లో చూడండి. ఎవరికైనా టాలీ యూజ్ అవుద్దమ్మా. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేయాలి అని అంటే మీరు ఏ బిజినెస్ చేసినా బిల్ ఇవ్వాలి. బిల్ ఇవ్వకుండా ఏమన్నా చేశారు అని అంటే అకార్డింగ్ టు లీగాలిటీ రూల్స్ ప్రకారం మనకి అది చెల్లదు. లైక్ సో బిల్ ఇవ్వాలి కాబట్టి మీరు ఏం చేయాలి, కంపల్సరీ జిఎస్టీ బిల్ ఇవ్వాలి. జిఎస్టీ రూల్స్ ప్రకారం లీగాలిటీ కాదు కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఏం చేసుకోవాలి, టాలీలో బిల్ కొట్టేదాకా నేర్చుకోవాలంటే ఎండింగ్ లెసన్ ఏదైతే ఉందో ఆ ఎండింగ్ లెసన్ వరకు నేర్చుకుంటే సక్సెస్ఫుల్గా ఏ బిజినెస్లోకి దిగినా మిమ్మల్ని తీసుకుంటారు. నాకు తెలిసిన స్టూడెంట్ ఒక అతను టాలీ నేర్చుకున్నాడు. టాలీ నేర్చుకొని వెళ్ళి జాయిన్ అయ్యాడు. ఎస్, ఓన్లీ మండే అండ్ వెన్స్డే. మిగతా రోజులు టాస్క్స్ మీకు షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ ఇచ్చారు గ్రూప్లో, ఒకసారి చూడండి. నెక్స్ట్ అట్లాగే టాస్క్లు అసైన్మెంట్లు ఉంటాయి. ఇవాళ ఇచ్చిన జర్నల్ ఎంట్రీ పీసీలో చేయక్కర్లేదు. నార్మల్గా మాన్యువల్గా ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. రేపటి నుంచి నెక్స్ట్ క్లాస్ నుంచి కంప్యూటర్ ఉంటే మంచిది, లేదంటే చూడండి క్లాసెస్. బట్ కంప్యూటర్ సెంటర్కి వెళ్ళినా 10 రూపాయలు ఏముంది, లేదు I request everyone, please stay here for 5 minutes. ఓకే. తను సార్ అన్మ్యూట్ అయ్యారు, మీరు మాట్లాడండి. సో లాస్ట్ 10 minutes అండి. Thank you very much, Chandrasekhar, for your valuable and clear-cut classes. Students, మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఆ డౌట్స్ కూడా మీరు చాట్ రూపంలో చెప్పొచ్చు. We have 10 more minutes. సో 10 more minutes తర్వాత ఆటోమేటిక్ గా సెషన్ క్యాన్సిల్ అవుతుంది. చంద్రశేఖర్ చెప్పినట్టు మీరు ఫాలో అయితే యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ జాబ్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ ఈ ఇంటర్న్షిప్ ద్వారా మీకు మంచి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా మా ఎండ్ నుంచి కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం విత్ వేరియస్ కంపెనీస్. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ అకార్డింగ్లీ. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే చాట్ బాక్స్ లో పెట్టచ్చు. అండ్ ఇప్పుడు ఇంటర్న్షిప్ కి సంబంధించి మీకు ఏదైనా సర్టిఫికేషన్స్ గురించి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది, ఏంటి, ఏనేమితో అనేది కూడా. సో ఫర్ మోర్ క్లారిటీ యూ కెన్ మెసేజ్ హియర్, అకార్డింగ్లీ వీ కెన్ రెస్పాండ్. అండ్ సెషన్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే మీరు చెప్పొచ్చు. ఓవర్ టు యు చంద్రశేఖర్. సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, నన్ను అడగండి. కంప్యూటర్ లేకపోతే ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళండి. నన్ను అందరి దగ్గర ఎవరి దగ్గర ఉందో వాళ్ళు 10 నిమిషాలు చాలు ప్రాక్టీస్ చేయడానికి. సెషన్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? Dear students, if you have any doubts, use chat box. You can send the message. So trainer will give you answer for that. So use the chat box. మీకు అక్కడ చాట్ బాక్స్ అని ఉంటుంది, మీకు CHAT చాట్ అని. అది ఓపెన్ చేసి మీరు కొన్న డౌట్ ని, ఎంక్వైరీని సో అందులో మెన్షన్ చేయండి. మీకు షెడ్యూల్ ఇచ్చారమ్మా క్లాసెస్. టాలీ షెడ్యూల్ వచ్చేసి మండే ఒకరోజు, వెన్స్డే ఒకరోజు ఉంది. ల్యాప్టాప్ ఓకే, సూపర్.
టాలీ ప్రైమ్ అప్లికేషన్ గ్రూప్లో పెట్టండి. ఓకే, నాకు తెలిసి అది అప్లికేషన్ పెట్టడానికి కుదరకపోవచ్చు. లింక్ పెడతాము, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ లింక్ పెడతాం, దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. వీక్లో టైమింగ్ 2 వచ్చి days క్లాస్. 9:30 అండి. సో 9:30 ఎగ్జాక్ట్ గా జాయిన్ అవ్వాలి. సో ట్రైనర్ వెయిట్ చేయరు, 9:40 స్టార్ట్ చేస్తారు వెడ్నెస్డే నుంచి 9:30. సో అందరూ 9:30 కల్లా జాయిన్ అవ్వండి, ఇవాళలాగా లేట్ చేయొద్దు. ఎందుకంటే ఎక్కువ చెప్పడానికి స్కోప్ ఉంటుంది, ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. నేను ఎక్కువ సిలబస్ చెప్దామని మీకు ప్లాన్ చేస్తున్నాను. మీరు నాకు మంచి టైం ఇస్తే చాలా ఎక్కువ క్లాసెస్ చెప్పి ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళేటట్టు ట్రైన్ చేస్తాను మనం. నెక్స్ట్ సెషన్స్ నుంచి మాత్రం ఎవరు జాయిన్ అయినా ఎవరు జాయిన్ అవ్వకపోయినా ట్రైనర్ మాత్రం జాయిన్ అయిపోయి 9:30 నుంచి స్టార్ట్ చేసేస్తారు. మాక్సిమం 5 minutes బఫర్ టైం ఇస్తాం, దట్స్ ఇట్ అంతే. మీరు టాలీ కోసం అయితే జర్నల్ ఎంట్రీస్ ఒక్కటి పర్ఫెక్ట్ చేసుకుంటే చాలు. అసలు జర్నల్ ఎంట్రీస్ రాకపోయినా బాధలేదు, ఇంకా ఈజీగా టాలీ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. బట్ జర్నల్ ఎంట్రీస్ వచ్చుంటే మంచిది. జర్నల్ ఎంట్రీస్ వస్తే చాలు, మిగతా అవన్నీ టాలీ చేసుకుంటుంది. సో మాన్యువల్ అకౌంట్లో ఉన్న కష్టం అంతా కూడా టాలీ తీసేస్తుంది అనమాట. మా ఇవాళ టాస్క్ ఏం లేదు. ఇవాళ టాస్క్ వచ్చేసి ఇవాళ నేను ఒక సమ్ ఇచ్చా కదా, ఆ సమ్ని ఎక్స్ప్లెయిన్ చేశా కదా, మీ ఓన్గా చేయండి డెబిట్ క్రెడిట్ రూల్స్తో. బిఏ స్టూడెంట్స్. సాయి సార్ ఎవరితో నెంబర్ యాడ్ చేయాలంట, మేము లింక్స్ పంపిస్తామని చెప్పండి సార్. లింక్ పంపిస్తారంటమ్మా మీకు. మా ఎండింగ్ టైం వచ్చేసి 10:55 అలా ఉంటుందమ్మా. మీకు షెడ్యూల్ ఇచ్చారు చూడండి డిజిటల్ మార్కెటింగ్కి, ఆ షెడ్యూల్ ప్రకారం డిజిటల్ మార్కెటింగ్ క్లాస్లో అప్పుడు స్టార్ట్ అవుతుంది. అలాగే ఇందాక ఒకళ్ళు అడిగారు డిజిటల్ మార్కెటింగ్లో టాలీ టాపిక్ అని. కాదు, టాలీ ఇది సపరేట్ సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్ ఇది సపరేట్. అంటే ఇదొక కోర్సు అదొక కోర్సు, బట్ డిజిటల్ ఇంటర్న్షిప్ లో మార్కెటింగ్ లో భాగంగా అన్ని కలిపాం మనం. అంటే అన్ని కలిపాం. ఎస్, కోసం డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తున్నాం, టాలీ నేర్పిస్తున్నాం, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నాం. ఈ 3 అనేవి యాజ్ ఎ బీకామ్ స్టూడెంట్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడేవి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ ఫర్ యువర్ వాల్యుబుల్ సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు చెన్నై క్లోజ్ అండి. ఎస్ సార్, క్లోజ్ చేయండి. మీరు క్లోజ్ చేసేయండి. సో ఆల్ ద స్టూడెంట్స్ 9:30కి షార్ప్ కి జాయిన్ అయిపోతాం నెక్స్ట్ టైం నుంచి. యా స్టూడెంట్స్ యూ కెన్ లీవ్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే నాకు టాలెంట్ పెట్టాను, అదే ప్రాబ్లం పెట్టాను యూట్యూబ్ లింక్ కదా.